కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, గెలుపు మాత్రం మనదే. ఆయన అంటున్న మాట, అందరూ వేరు, నువ్వు వేరు. వాళ్ళ స్థితికి నీ స్థితికి సమానం కాదు. నా కృప నీకు తోడుగా ఉండబోతుంది. ఒక స్పెషల్, అందరిలాగా కాదు నీకు ఇచ్చే కృప. అందరిలాగా ఆ దారిలో నిన్ను తీసుకుని వెళ్ళను నేను. ఒక నవనూతన మార్గంలో నిన్ను నడిపిస్తా. క్రొత్త దారులు నీ కొరకు వేస్తా. ఆలయాలను చూసి అంత ఇదే దారిని ఎందుకు అనుకుంటున్నావు? నూతన దారులు నీ కొరకు తెరవబోతున్నా. ఓ ప్రత్యేకమైన కృప నీ ఎడలో చూపబోతున్నా, నీ కుటుంబం పట్ల చూపబోతున్నా. నీ భవిష్యత్తులో నా కృప అమితంగా ఉండబోతుంది. దేవుడు జోక్యం చేసుకున్నాడు, జోక్యం చేసుకున్నాడు. ఆడు చూడు.